హలో హాయ్ అండి. నేను ఓల్డ్ శారీస్ ఆల్రెడీ ఇంట్లో ఉన్న కొన్ని శారీస్కి బ్లౌజెస్ అయితే తీసుకున్నా అండి, మీషోలో ఇంకా ఫ్లిప్కార్ట్లో. అంటే ఆల్రెడీ అవి బ్లౌజెస్ టైట్ అయిపోతాయి కదా, వాటికి రీప్లేస్మెంట్గా తీసుకున్నా అనమాట. ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసి దీనికి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ వర్క్ వేసా అండి. అంటే ఎడ్జ్ బాగుంటుంది కదా నెక్కి, ఇంకా హ్యాండ్స్, ఇంకా ఫ్రంట్ నెక్కి వేసాను అనమాట. అలా మిర్రర్స్తో వేసాను. ఇది ఫుల్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ అండి. దీనికి లేస్ కూడా తీసుకున్నా, ఇది కూడా మీషోలో తీసుకున్నా అండి. అంటే ఈ రెండు కలిపి ఒక శారీకి, ఏదైనా మంచి శారీకి లేస్ వేసి ఇదే బ్లౌజ్ స్టిచ్ చేసుకుందామని. ఎలాగో శారీ వస్తుంది కానీ దానికి బ్లౌజ్ ఎలాగో బాగుంటుంది కదా, ఈ లేస్ వేసి ఈ కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజ్ స్టిచ్ చేస్తే బాగుంటుందని చెప్పి రెండూ తీసేసుకున్నా అండి, మళ్ళీ స్టాక్ ఉంటుందో లేదో అని. సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్లో అండి, పింక్ కలర్ అనమాట. దీనికైతే నేను ఇవి స్టోన్స్ అతకబెట్టా అండి. వాటి ఫ్రేమ్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్రేమ్స్ అతకబెట్టి కుట్టేసి దానిపైన స్టోన్ అతకబెట్టా అనమాట. మెరుస్తూ ఉంటాయి కదా, బాగుంటుందని చెప్పేసి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి స్టోన్స్ అతకబెట్టా అనమాట. ఇలాంటి ప్లెయిన్ టిష్యూ శారీస్కి అండి ఇలా వేస్తే గ్రాండ్గా కనిపిస్తుందని చెప్పి తీసుకున్నా అండి. అసలు ఈ శారీస్ కొంటాం కానీ అసలు కట్టమండి, ఎన్ని అవుట్డేటెడ్ అయిపోతున్నాయి కానీ వీటికి అసలు మోక్షమే రావట్లేదు కట్టడానికి. ఎందుకంటే డ్రెస్సెస్లో ఉన్నంత కంఫర్ట్ శారీస్లో ఉండదు కదా, అయినా కొనేస్తూ ఉంటాం శారీస్. అయితే ఇది టిష్యూ శారీ అనమాట. నేను ఉప్పాడ వాళ్ళ దగ్గర తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కట్టలేండి. దాంట్లో బ్లౌజ్ కట్ చేయాలన్నమాట. ఎందుకంటే బ్లౌజ్ కట్ చేస్తే అది బాగుంటుంది, అది చినిగిపోతుంది అని చెప్పేసి చెమటకి. దానికి ఇలాంటి బ్లౌజ్ వేస్తే బాగుంటుందని అనిపించింది నాకు. ఇది ఒక టిష్యూ శారీ అండి, చాలా లైట్ కలర్స్ అనమాట. అంత బార్డర్స్ కూడా లైట్ కలర్స్, శారీ వచ్చి సిల్వర్ కలర్ అనమాట. అసలు ఇది ఎంత పేల్గా ఉంటుందంటే అంత పేల్. ఎందుకు తీసుకురా నాకే తెలీదు, కానీ తీసుకున్నప్పటి నుంచి ఒకసారి కట్టా అండి. దీనికి అలానే లైట్ చేస్తే అసలు బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఎల్లో వేసి దానికి బార్డర్ దీనికి పెడదామా అంటే నాకు ఇవి కొని ఇంత కాస్ట్ పెట్టడం అనవసరం అనిపించింది ఆ శారీకి. ఏదైనా మంచి శారీకి తీసుకుందాము, దీనికి పెట్టడం వేస్ట్ అనిపించింది. దీనికైతే ఇంకొక పింక్ బ్లౌజ్ తీసుకున్నా అండి. ఇది 2 షేడ్స్ ఉంటాయి అన్నమాట, సిల్వర్ ఇంకా గోల్డ్ షేడ్ 2 వస్తాయి అన్నమాట. సో దీనికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ కూడా తీసుకున్నాను, మీషోలోనే తీసుకున్నాను. ఒక సైడ్ నుంచి చూస్తే అంటే సిల్వర్ కనిపిస్తూ ఉంటుంది, ఒక సైడ్ నుంచి చూస్తే గోల్డ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీని మీదకి వేస్తే కాస్త బ్లౌజ్ వలన అది శారీ బ్రైట్ కనిపిస్తుందని అనిపించింది. దీనికి జస్ట్ పైపింగ్ ఒకటి చేసా అండి, గోల్డ్ పైపింగ్. బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటా అండి, అది కూడా యూట్యూబ్లో మన డిఫరెంట్ టైలర్స్ పెడుతూ ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ చూసే నేర్చుకున్నాను నేను. మళ్ళీ వాటికి డబ్బులు బొక్క కదా మనకి స్టిచ్చింగ్కి, అందుగురించి ఏదో మెల్లిగా ట్రై చేసి నేర్చేసుకున్నా అండి. ఇది ఒకటి బ్లూ కలర్ బ్లౌజ్ అండి, హైలైట్ ఉంది అసలు, సూపర్. నేను పట్టు శారీ కోసమైనా అయితే తీసుకున్నా. దీనికి కూడా నెక్ ఇంకా హ్యాండ్స్కి మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేశాను. చాలా బాగుందండి. 1 మీటర్ పీసెస్ ఇవి ఇప్పుడు రావట్లేదు, నేను దొరుకుతాయో లేదో అని చెప్పేసి నేను అన్ని కలర్స్ తీసుకోవాలనుకున్నా. దీంట్లో లైట్ కలర్స్ కూడా వచ్చాయి, మళ్ళీ ఉంటాయేమో అనుకున్నా కానీ అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినట్టున్నాయి. ఫ్లిప్కార్ట్లో లేవు, మీషోలో కూడా లేవండి. ఒక టైంలో కొంచెం కాస్ట్ పడ్డాయి, కొన్నేమో చీప్ పడ్డాయి అనమాట. అసలు హైలైట్ ఇదైతే చాలా బాగుంది, మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు గుచ్చుకుంటుందేమో అనుకున్నా, కానీ ఒకటి వేసుకుని చూసా అండి స్టిచ్ చేశాక, అసలు ఏం లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది, గ్రాండ్ లుక్ ఉందండి. ఇంత హెవీ వర్క్ మనకి తక్కువలో దొరికాయి మీషోలో అండ్ ఫ్లిప్కార్ట్లో, అదే బయట కొంటే మాత్రం చాలా కాస్ట్లీగా ఉంటుండొచ్చు. 1 మీటర్ పీసెస్ అండి, అన్నీ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, అంటే ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చాయి అన్నమాట.
చాలా బాగుంది. నేను ఇలాంటివి 2 తీసుకున్నా అండి. ఒకటేమో వెనక పాట్ నెక్ కుట్టుకున్నా అనమాట. ఇది పాట్ నెక్ బ్లౌజ్. అసలు ఎందుకంటే పట్టు శారీ కదా, అది మగ్గం వర్క్ ఉందనమాట పట్టు శారీకి. అది షోల్డర్ దగ్గర జారిపోకుండా ఉండడం కోసం అనేసి పాట్ నెక్ ఇది స్టిచ్ చేశాను అండి. చాలా బాగా వచ్చింది. ఇది కూడా నేను లక్ష్మీ టైలర్స్ అనేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి నేర్చుకున్నాను అనమాట. వేద టైలర్స్ కూడా బాగా చెప్తారండి. నేనైతే టిప్స్ అవన్నీ వాళ్ళు చెప్పేవి ఫాలో అయ్యి నేను ఎలాగోలాగా బాగానే కుట్టేసుకుంటున్నాను ఇప్పుడు బ్లౌజెస్. ఈ శారీ మీద కోసం అని చెప్పేసి ఆ బ్లూ కలర్స్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అండి. దీనికి లైట్ కలర్ తీసుకుని ట్రై చేసా, చాలా ఎబ్బెట్టుగా ఉండిందనమాట. సో ఇది ఫుల్ మగ్గం వర్క్. సో దాని గురించి అని చెప్పేసి ఇలా హెవీ వర్క్ ఉన్నది బ్లూ కలర్ మ్యాచ్ అయిందనమాట. చాలా బాగుంది వేస్తే. అసలు శారీయే చాలా బరువు అండి. ఇది వితౌట్ అంటే పాట్ నెక్ కాకుండా మామూలుగా స్టిచ్ చేస్తే కనుక షోల్డర్ దగ్గర జారిపోతూ ఉంటుంది అనమాట వెయిట్కి. అందుగురించి నేను దీనికైతే కంపల్సరీ పాట్ నెక్ అనేసి స్టిచ్ చేశాను. అసలు ఇవన్నీ పక్కన పడేసినాయండి. ఇది కొన్ని 10 ఏళ్ళు అవుతుందేమో. ఇప్పటి వరకు 2 సార్లు కట్టాను అంతే. బ్లౌజ్ మాత్రం చివికిపోయింది, చినిగిపోయింది. షార్ట్ హ్యాండ్స్ కదా, ఇప్పుడేమో అవి వేయలేము. అందుగురించి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. నాకైతే భలే బాగుంది అనిపించింది. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ చాలా హెవీ మగ్గం వర్క్ అనమాట. డ్రై వాష్ కూడా వేయలే అండి, అది మగ్గం వర్క్ అంతా నల్లగైపోతుంది అని. ఇంకొక 2-3 సార్లు యూజ్ చేశాక డ్రై వాష్కి ఇద్దామని అనుకున్నాను. ఇది ఒక బ్లూ బ్లౌజ్ అండి. ఇది కూడా కంప్లీట్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇది ఏ శారీస్కైనా అంచు బ్లూ వచ్చిన వాటికి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన దానికి వాడేయచ్చు. ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్. ఈ శారీకి వేద్దామనేసి, అంటే ఇలాంటి శారీస్ ఉంటాయి కదా, అంటే బార్డర్స్ బ్లాక్ వచ్చిన వాటికి ఇలా ఈ బ్లౌజ్, ఇంకా రకరకాల 2-3 ఉన్నాయండి. ఏది నచ్చితే అది వేసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ అండి. చెమ్కీ వర్క్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. సో ఇది కూడా బాగుంటాయి అని చెప్పి ఇది కూడా తీసేసుకున్నా అండి. మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయండి. అందుకే మనకు కుదిరినప్పుడు కుట్టుకుందాంలే అని చెప్పేసి కొనేయడం అయితే కొనేసాయండి. బయట కొనాలంటే ఆ షాపింగ్ చేయాలంటేనే కష్టము. మళ్ళీ దానికి తోడు ఒకటి కొనడానికి వెళ్ళి ఇంకోటి కొనుక్కుని వస్తాము. మనకు కావాల్సినవి దొరకాలి కదా అక్కడ. అందుకే మీషోలో తీసేసుకున్నాను. ఇది వచ్చి సిల్వర్ చెమ్కీ వర్క్ ఉన్న బ్లౌజ్ అండి. దీనికి కూడా పాట్ నెక్ పెట్టాను. బాగుంది. ఇది ఒకదానికే కాదండి, చాలా శారీస్కి వేసుకుంటాను నేను. ఇదైతే వేస్తా, చాలా సాఫ్ట్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్, ఫుల్ వర్క్, కాస్త గుచ్చుకుంటుందండి ఇది. కానీ ఇది మా మదర్ శారీ అండి. మా మదర్ శారీ నాకు ఇచ్చారనమాట. మా మదర్ చనిపోయినప్పుడు నాకు కొన్ని శారీస్ వచ్చాయి, వాటిలో ఈ శారీ అనమాట. ఇది ఇప్పటివరకు కట్టలేదు. ఇది పింక్ బ్లౌజ్ అండి, చాలా బాగుంది, ఫుల్ వర్క్. ఇది కూడా బాగుంటుంది టిష్యూ శారీ మీదకి. ఇది మెత్తగానే ఉందండి, ఈ వర్క్ అంతా గుచ్చుకోవట్లేదు ఇది. ఇలాంటి టిష్యూ శారీస్ కండి ప్లెయిన్ ఉంటాయి కాబట్టి, మెరుస్తూ ఉంటాయి కాబట్టి ఏ బ్లౌజ్ అన్నా వేయచ్చు అనమాట. ఈ పింక్ అన్నా వేయచ్చు, ఈ పింక్ అన్నా వేయచ్చు. ఇది ఒక కుబేర పట్టు శారీ అండి. దీని మీద బ్లౌజ్ నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసినప్పుడు మొత్తం చెడిపోయిందనమాట, అంటే పెంట అయిపోయింది. సో నేను దాని గురించి అనేసి వేరే బ్లౌజెస్ తీసుకున్నాను. ఇది బెనారస్ బ్లౌజ్, ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్. దీనికి లేస్ కూడా వేసా అండి. ఇది కూడా మ్యాచ్ అయిపోయింది, బాగుంది. పాట్ నెక్ కుట్టాను. ఏ పింక్ బ్లౌజ్ అయినా వేసేయచ్చండి, మనకి ఇది అదైనా అవసరం లేదు, లుక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. జ్యువెలరీ వేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది. ఎమర్జెన్సీ టైంలో బ్లౌజెస్ లేనప్పుడు ఇలా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు.
ఇది బ్లూ కలర్ కుబేర పట్టు శారీ అండి. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. చాలా బాగుంది, హై క్వాలిటీ, చాలా బాగుంది శారీ, మాత్రం హైలైట్ అనమాట. దీనికి బ్లౌజ్ ఇంతవరకు కుట్టలేదండి అసలు, కట్ చేసా కానీ రీప్లేస్మెంట్గా మనము ఈ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ బ్లౌజెస్ పడైనాయి అంటే ఇవి వేయచ్చు. కానీ ఇది సిల్వర్ చమ్కీ వర్క్ కదా, అంత బాగుండదేమో. ఇది బాగుంటుంది ఇలాంటి బ్లౌజెస్. ఇది పేపర్ సిల్క్ ఏదో సిల్క్ అండి. కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కట్టలేదు ఈ శారీ. దీనికి బ్లౌజ్ ఇచ్చాడు కానీ ఏమంత బాగాలేండి, ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చింది. సో నేను ఇది కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఈ కలర్ కూడా బాగా మ్యాచ్ అయింది. కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. దీనికి కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి, లంగావోణి టైప్ శారీ అనమాట. ఇది బ్లాక్ బార్డర్ వచ్చింది. సో ఇది వేయచ్చు, ఈ బ్లౌజ్ కూడా వేయచ్చు అనమాట. ఇది తెలుసు కదా, ఇది మొక్కమల్ వెల్వెట్ క్లాత్ బ్లౌజ్. ఇది వేసినా బాగుంటుందన్నమాట. ఇలా చెమ్కీ ఉన్నది, కానీ ఇది సిల్వర్ చెమ్కీ, అది గోల్డ్ కాబట్టి ముందుది మ్యాచ్ అవుతుంది. ఇది కూడా ఒక శారీ అండి. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీనికి ఒక బార్డర్ వస్తుంది అనమాట, బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది. సో నేను ఏం చేశాను అంటే, దీనికి ఇచ్చిన బ్లౌజ్ చాలా చిన్నగా ఉందనమాట, నాకు సరిపోలేదు. సో నేను ఇది తీసుకున్నా, ఈ బ్లూ కలర్ బ్లౌజ్ దానికి కరెక్ట్ మ్యాచ్ అయిందండి. చాలా బాగుందనమాట. ఈ బ్లౌజ్ కూడా వేయచ్చు, ఇది కూడా బాగానే ఉంటుంది. ఇలా మనము సేమ్ ఇలాంటివి ఉన్నవి తీసేసుకుని అండి ఎన్ని శారీస్ కన్నా వేసుకోవచ్చు అనమాట. అంటే కామన్గా ఉంటాయి కాబట్టి ప్రతి శారీకి ప్రతి బ్లౌజ్ కుట్టించి బ్లౌజ్ కొని కుట్టించాలంటే చాలా అవుతుంది కదా. ఇలా కామన్ బ్లౌజెస్ తీసుకుంటే ఎన్ని శారీస్ మీద కన్నా వేసుకోవచ్చు అనమాట. ఇది పట్టు గద్వాల్ శారీ మీద బ్లౌజ్ అండి. ఇది మామూలుగా జార్జెట్ శారీ అనమాట, దాని మీద కూడా వేసేయచ్చు, అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి సాటిన్ శారీ అండి. ఇది నాకు చాలా ఇష్టం అనమాట ఈ శారీ. దీనికి బ్లాక్ కలర్ బార్డర్ అయితే వేశాను, లేస్. దీని మీదకి ఈ బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అనమాట, వేస్తే అదిరిపోతుంది అసలు. ఈ యానిమల్ ప్రింట్ ఉన్న శారీస్ సాటిన్లో తీసుకున్నా అండి. ఇది నేను పరుల్ అనుకుంటా, పరుల్ వాళ్ళది ఫ్లిప్కార్ట్లో తీసుకున్న శారీ, మాత్రం హైలైట్ ఉంటుంది. దానికి ఇదన్నా వేయచ్చు, అదన్నా వేయచ్చు. ఈ శారీ ఓల్డ్ టైప్ శారీ అండి. ఇది కూడా నేను స్నాప్డీల్లో తీసుకున్నట్టున్నా, అప్పట్లో చాలా క్రేజ్ అనమాట ఇది. దీనికి కూడా మనము బ్లాక్ బ్లౌజ్ వేసేయచ్చు. వీటికి వచ్చిన బ్లౌజెస్ ఏమైపోయినాయో తెలియదండి, అంటే చాలా లోపల పెట్టేశాను, తర్వాత టైట్ అయిపోయినాయి. కొన్నేమో పొట్టి స్లీవ్స్ తీసేసాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ అన్నీ స్టిచ్ వేసుకోవాలనుకుంటే మళ్ళీ కామన్గా ఉన్న ఈ బ్లాక్ అయితే మంచిగా 2-3 తీసేసుకుంటే వీటికైనా వేయచ్చు. ఇది ఒకటండి, ఇది ఫుల్ వర్క్ ఉన్నది, ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నది అనమాట. ఇది బ్లూ కలర్, ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నట్టు నా తక్కువకే వచ్చినాయండి ఇవి. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా అండి. ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ అయితే, ప్యారెట్ గ్రీన్ కలర్. కానీ దేనికి కుట్టుకోవాలో అర్థం కాక అలా పక్కన పెట్టాను. ఇది కూడా అంతే అండి, ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా. ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, కానీ దేనికి మ్యాచ్ అవుతుందో తెలీదు. తర్వాత కుట్టుకుందాంలే అని పక్కన పెట్టేసా. ఇది కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకుందండి, కానీ ఇది 80 సెంటీమీటర్సే ఉంది. కానీ వర్క్ మాత్రం హైలైట్ అండ్ రెడ్ కలర్ చాలా బాగుంటుంది అసలు, నిజంగా భలే ఉంది. ఇది కుట్టి వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుంటుందేమో. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా అండి. ఇది జస్ట్ బెనారసీ క్లాత్ బ్లౌజ్ అనుకుంటా, వెనకంతా థ్రెడ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఎక్కువ పీస్ ఇచ్చాడండి, 1-2 మీటర్స్ ఇచ్చినట్టున్నాడు. ఇది కూడా అంతే అండి, ఇది కూడా మీషోలో తీసుకున్నా అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది మెరూన్ కలర్.
ఏదైనా పట్టు శారీకి అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నా. ఇదే కలర్లో లేస్ కూడా తీసుకున్నా అండి, కానీ లేస్ డార్క్ అయిపోయిందనమాట. సరే ఇది చాలా బాగుందని చెప్పేసి ఉంచాను. ఇవన్నీ వెల్వెట్ బ్లౌజెస్ అండి. ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ, కానీ చాలా బాగున్నాయి. దీనికి ఖచ్చితంగా లైనింగ్ వేసుకోవాలండి, కాటన్ వేసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది, అసలు రింకిల్ ఫ్రీ. బ్లాక్లో చాలా బాగుందండి. ఇలా బ్లూ కలర్ నేవీ బ్లూలో తీసుకున్నా. బ్లాక్ కలర్ క్లాత్లో అయితే చాలా బాగుంది. బ్లూ కలర్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. లైనింగ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. అసలు హైలైట్ అండి అసలు ఈ వెల్వెట్ అయితే. రెడ్ కలర్ బ్లౌజ్ అండి. ఇది స్టిచ్ చేసుకున్న పాట్ నెక్తో 2-3 శారీస్కి వేసేస్తా అండి. ఇది ఇలా హుక్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అది ఊడిపోతుందని టెన్షన్ ఉండదు అనమాట. ఇది బ్లాక్ అయితే అసలు సాఫ్ట్, ఫుల్ సాఫ్ట్ అండి, రింకిల్ ఫ్రీ అనమాట. ఎంత బాగుంటుందో ఇది అయితే. నేను ఇంకో పీస్ కూడా తీసి పెట్టేసుకున్నా అండి. ఇది బ్లాక్ కలర్ అండి. ఇవి గోల్డ్ చెమ్కీ వర్క్ అనమాట. ఇది సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఇది కూడా తీసుకున్నా. అసలు ఎంత సాఫ్ట్, ఎంత రింకిల్ ఫ్రీ, అసలు భలే ఉంటుంది. అసలు చూడండి ఎంత బాగుందో. షైనింగ్ మాత్రం ఉందండి, కానీ హైలైట్ బ్లౌజ్ మాత్రం నాకు భలే ఇష్టం వెల్వెట్ బ్లౌజెస్ అంటే. ఇది కొంచెము బుద్దుగా ఉన్న వాళ్ళకి కొంచెం సరిపోండి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి మా పాప కోసం తీసుకున్నాను. ఇవేంటంటే అన్ని చిన్న చిన్న బ్లౌజెస్ అనమాట. బ్లౌజ్ పీసెస్ కట్ చేసి ఇస్తాడు కదా, అలాగా. అవి నాకు అసలు ఎక్కడ సరిపోవు. వెనక వీపికి సరిపోదు, ఫ్రంట్ నెక్ సరిపోదండి. ఇంకా హ్యాండ్స్ ఒకటి సరిపోతుంది. ఇంకా హ్యాండ్స్ మాత్రం నేనేం చేసుకుంటా అండి. అందుకే మా పాపకైతే వాళ్ళంతా చిన్న చిన్న పర్సనాలిటీలు కదా, వాళ్ళకి వచ్చేస్తాయని చెప్పేసి ఇంకా నేను మా పాపకు కూడా ఉపయోగపడతాయని చెప్పేసి తీసుకుని ఎందుకు రిటర్న్ చేయడం అని చెప్పేసి ఉంచేసాను అనమాట. ఇవి బాగున్నాయి, వర్క్ అయితే బాగుంది, తక్కువగా వచ్చినాయి బాగా. అందుగురించి అని చెప్పేసి మా పాపకి ఏదైనా లెహంగా కానీ, ఎప్పుడైనా హాఫ్ శారీ కానీ కుట్టినప్పుడు, ఎప్పుడైనా సరదాగా శారీ వేసినప్పుడు బాగుంటుందని చెప్పేసి మా పాప కోసం ఉంచేద్దామని చెప్పేసి ఇంకా అట్టి పెట్టేసాండి. ఇవి చాలా బాగుంది, వర్క్ బాగుంది, ఫినిషింగ్ బాగుంది. దాని సైజుకి వస్తుంది, నా సైజుకి అయితే రాదండి. మా అమ్మాయి సైజ్ అంటే చిన్న సైజు కదా, చిన్నపిల్లలకి అయితే కొంచెం వచ్చేస్తుంది. కొంచెం బుద్ధిగా ఉన్న వాళ్ళకి రావన్నమాట. ఇవి సరిపోవు, నెక్ బాడీ లెంత్ అవన్నీ సరిపోవు, వేస్ట్ తీసుకుని కూడా దండగా మనకి. నేనైతే మా పాప కోసం ఉంచేసా అండి ఇవన్నీ. కానీ వర్క్ ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉందండి, భలే ఉంది అసలు. అందుగురించే నాకు మంచిగా అనిపించింది అనమాట ఇవి. ఇది మీషోలో తీసుకున్నా అండి. అసలు నేను ఒక లైట్ లావెండర్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట అమెజాన్లో. చాలా పేల్ కలర్ శారీ, నాకు ఇష్టం అనమాట అది, పేస్టల్ కలర్ శారీ. దాని మీదకి మ్యాచ్ అవుతుందేమో అని చెప్పేసి బ్లౌజ్ తీసుకున్నా, కానీ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిందండి. భలే ఉంది అసలు బ్లౌజ్ అయితే. కానీ 80 సెంటీమీటర్సే ఉంది, మరి నాకు వస్తుందో రాదో తెలియదు. ఫుల్ హ్యాండ్స్ అంటే కొంచెం లాంగ్ హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా. ఇది జార్జెట్ క్లాత్ అనమాట. చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్, కానీ అంత బాగుంది. అసలు చిన్నపిల్లలకి లెహెంగాస్కి టాప్ కింద కుడితే అదిరిపోతుందండి. చాలా బాగుందన్నమాట. నేను ఇది మా పాపకి లెహంగా ఉంచేద్దాం అనుకుంటున్నా, ఈ శారీ మీద అని చెప్పేసి తీసుకున్నా అండి. కానీ చాలా బాగుంది. 240 అంటే 220 రూపీస్ పడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.